सबको मेरा नमस्कार। 9th क्लास पार्ट 1 లో ఇది థర్డ్ వీడియో. మనము లెసన్ ఎక్స్ప్లెనేషన్ జరిగింది, తర్వాత గ్రామర్ పార్ట్ బిట్స్ చెప్పుకోవడం జరిగింది. అర్ధగ్రాహిత ప్రతిక్రియ అని ఇందులో కూడా మనకి గ్రామర్ ఎలా మనం ఈ ప్యాసేజ్లో గుర్తించాలి అని దాని గురించి కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ గురించి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా మీరు కామెంట్స్ తెలియచేయండి. అలా అయితే మీకు ఇంకా నేను వీలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. చూడండి, निम्नलिखित गद्यांश पढ़कर उत्तर अनुच्छेद में से ही पहचान कर लिखिए. చూడండి, ఈ ప్యాసేజ్ మనం చదువుకోవాలి. చదువుకుని ఇందులో ఆన్సర్ కాదు, గ్రామటికల్గా ఉన్నాయి చూడండి, అవి కూడా మనం ఇందులో గుర్తించే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. హవా శబ్దగా పర్యాయవాచి శబ్ద పహచాన్ కర్ లిఖియే. చూడండి, హవా హవా అనే వర్డ్ చూడండి. ఫస్ట్ మనం ఈ ప్యాసేజ్ చదువుకుందాం. मनुष्यों की पोशाकों उन्हें विभिन्न श्रेणियों में बांट देती है. प्रायः पेशा की समाज में मनुष्य की अधिकार और उसका दर्जा निश्चित करती है. पेशा అంటే మన వృత్తులు మన యొక్క గౌరవాన్ని నిలబెడుతూ ఉంటాయి, మన గౌరవాన్ని తెస్తాయి, మనం చేసే పని అని అర్థం. वह हमारे लिए अनेक बंद दरवाजे खोल देती है, परंतु कभी ऐसी भी परिस्थिति आ जाती है कि हम जरा नीचे झुककर समाज की निचली श्रेणियों की अनुभूति को समझना चाहते हैं. उस समय वह पोशाक ही बंधन और अड़चन बन जाती है. जैसे वायु की लहरें कटी हुई पतंग को सहसा भूमि पर नहीं गिर जाने देती, उसी तरह खास परिस्थितियों में हमारी पोशाक हमें झुक सकने से रोके रहती है. చూడండి, మన యొక్క జీవితము ఎలా విలువ దేని బట్టి వస్తుందంటే మనం చేసే పనిని బట్టి, మనం చేసే ఉద్యోగాన్ని బట్టి అని అర్థం అనమాట. కొన్ని పరిస్థితుల్లో మనకు ఆటంగా నిలుస్తూ ఉంటాయి. మనుషులకి బాధలు సుఖాలు అందరికీ ఒకటే కదా, అవి ఆ మానవత్వంతో చూడాలి అని చెప్తున్నారు కవి ఈ పాటల్లో. అయితే చూడండి, హవా శబ్దక పర్యాయవాచి శబ్ద క్యా హై. హవా అంటే ఏంటి? హవా అంటే విండ్, గాలి అని అర్థం వస్తుంది కదా, వాయు అనే అర్థం కూడా వస్తుంది. వాయు అని ఉంటుంది చూడండి, ఇందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాయు, ఇదిగో వాయు చూడండి, ఇక్కడ వాయు ఉంది. ఈ వాయు అనే దాన్ని మనము ఇక్కడ రాయాల్సి ఉంది. ఇదిగో వాయు, సి వాయు ఇక్కడ ఉంది కదా, చూసారా చూడండి. అలాగే నెక్స్ట్, ఏక్ శబ్దక బహువచన శబ్ద పహచాన్ కరికి. ఏక్కి అనేక్, అనేక్ అనేది ఈ ప్యాసేజ్లో కూడా మనకు ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. అనేక్ ఎక్కడుంది? అనేకు ఇగో అనేకు, చూసారా? ఇలా మనం వెతుక్కోవాలన్నమాట. అలా వెతుక్కుంటే మనం ఆన్సర్స్ అక్కడే ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, అధి ఉపసర్గ సే బనా శబ్ద పహచాన్ కర్ లిఖియే. చూడండి, అధి సే అధికార్. అధికార్ ఏది? అధికారు ఎక్కడుంది చూడండి, ఇది పైన అధికార్ చూడండి, ఇట్లా అనమాట. ఇలా అధికార్, ఇక్కడ అధికార్. मनुष्य का अधिकार और उसका दर्जा निश्चित करती है. इस वाक्य में क्रिया शब्द पहचान कर लिखिए. క్రియ అంటే పని. ఈ పని ఎప్పుడూ కూడా ఎక్కువసార్లు చివరిన ఉంటుంది చూడండి. కర్తీ హై క్రియ, అది ఆల్రెడీ మనం కనిపెట్టుకోవచ్చు. ఇగో కర్తీ హై, చూసారా? ఇది ఆన్సర్. మన ఎగ్జామ్లో ఇలా రాయాలి. హమారీ పోషాక్ రోకే రహతీ హై. ఇస్ వాక్య में सर्वनाम हमारी, मैं हम तुम आप वह वे यह है, हमारी आपका ఇవన్నీ సర్వనామాలే. ఇక్కడ హమారీ అనేది సర్వనామం అనమాట. చూడండి, ఇలా రాస్తే మీకు 5 మార్కులు వస్తాయి. ఓకేనా? 10th క్లాస్ పబ్లిక్లో కూడా సేమ్ ఇలానే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చెప్పుకుందాం. చూడండి, पड़ोस की दुकानों के तख्तों पर बैठे या बाजार में खड़े लोग घृणा से उसी स्त्री की संबंध में बात कर रहे हैं. उसी स्त्री का रोना देखकर मन में एक व्यथा सी उठी, पर उसके रोने का कारण जानने का उपाय क्या था. అంటే ఒక ఆమె ఏడుస్తూ ఉంది కదా, ఆమె ఎందుకు ఏడుస్తుంది, ఎలా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు అనమాట అక్కడికి వచ్చిన వాళ్ళు. फुटपाथ पर उसके समीप बैठ सकने में मेरी पोशाक ही व्यवधान बन खड़ी हो रही है. అంటే ఫుట్పాత్ మీద ఏడుస్తూ పాపం ఆమె ఉంది, ఫ్రూట్స్ అమ్ముకుంటూను, ఆమె పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలని ఇది లోకల్ అనుకుంటూ ఉంటారనమాట. చూడండి, అయితే మళ్ళీ ఇందులో కూడా గ్రామటికల్ పాయింట్స్ ఇచ్చాడు. జన్ శబ్దక పర్యావచన శబ్దం లోగ్, ఇది పైన ఉంటుంది. లోగ్ అనే వర్డ్ చూసుకొని మనము జాగ్రత్తగా రాసుకోవాలి. లోగ్ అన్న ప్రజలే, జన్ అన్న ప్రజలే. హసనా శబ్దక విలం శబ్దం మీకు తెలిసిందే. రోనా, రోనా అంటే ఏడవడం, హసనా అంటే నవ్వడం.
పురుష శబ్ద का స్త్రీలింగ శబ్ద స్త్రీ ఇక్కడ ఉంది కదా స్త్రీ. పురుష శబ్దానికి స్త్రీ అనేది ఆ స్త్రీలింగ శబ్దం. లోగ్ బాతే కర్ రహే తే ఇందులో సంజ్ఞా శబ్దం. సంజ్ఞ అంటే నామవాచకము. లోగ్ అంటే ప్రజలు, ఒక సమూహవాచక సంజ్ఞ అనమాట ఇది. वह पोशाक पहन कर खड़ा है. इस वाक्य में सर्वनाम शब्द पहचान कर लिखिए. वह, यह, वह, मैं, हम, तुम, आप ఇవన్నీ కూడా సర్వనామాలే. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ప్యాసేజ్కి వెళ్దాం. చూడండి. पास पड़ोस की दुकानों से पूछने पर पता लगा उसके 23 वर्ष का जवान लड़का था. घर में उसकी बहू और पोता पोती है. लड़का शहर के पास 1.5 बीघा भर जमीन में बचियारी करके परिवार का निर्वाह करता था. फर्स्ट लेसन लो ఈ पैसेजेस అన్నీ కూడాను. खरबूजों की डालियाँ बाजार में पहुंचाकर कभी लड़का स्वयं सौदे के पास बैठ जाती, कभी माँ बैठ जाती. చూడండి. అంటే ఒక అతను ఉంటాడు కదా భగవాన్ అని, ఆ స్టోరీ ఫస్ట్ లెసన్ స్టోరీలో దుఃఖాధికారిలో. అప్పుడు అతనికి 2.5 ఎకరాల పొలం ఉంది. అయితే వాళ్ళ మదరు ఒక్కొక్కసారి కర్బూజాలు అమ్మడానికి వెళ్తూ ఉంటుంది. ఒకసారి అతను పని చూసుకున్నప్పుడు దాని గురించి ఇచ్చారు. కోచెస్ ఇక్కడ గ్రామటికల్గా కాకుండా ప్యాసేజ్లో ఇచ్చారనమాట. చూడండి. ఇవి బైహార్ట్ చేయక్కర్లేదమ్మా, ప్యాసేజ్లో మనం గుర్తించుకోగలిగితే చాలు. ఆన్సర్స్ మీకు ఈజీగా వస్తే తప్పులు కూడా రాయక్కర్లేదు. కిస్కో 23 वर्ष का జవాన్ లడకా థా, బుడియాకో 23 वर्ष का జవాన్ లడకా థా. 23 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు బుడియాకి. घर में कौन कौन है, ఇంట్లో ఎవరున్నారు? घर में బహు और పోతా పోతి, ఇంట్లో కోడలు తర్వాత మనవడు మనవరాలు ఉన్నారు. పోతా పోతి అంటే మనవడు మనవరాలు, బహు అంటే కోడలు. शहर के पास कितना जमीन है, शहर के पास 1.5 बीघा जमीन है. అతనికి పొలం ఉందన్నమాట, 1.5 ఎకరం పొలం ఉంది. लड़का कहाँ बैठ जाता है, लड़का सौदे के पास बैठ जाता है. లడకా అంటే అతను ఎక్కడున్నాడంటే పొలంలో బయట కూర్చున్నాడు. యా అనుచ్ఛేద్ కిస్ పాఠ్ సే దియా గయా హై, ఈ పాఠం పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి. అనుచ్ఛేద్ దుఃఖ కా అధికార్ పాఠ్ సే దియా గయా హై అంటే పాఠం పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి. దుఃఖ అధికారిని ఈ ప్యాసేజ్లో ఉండదు చూడండి. మనము లెసన్ పేరు, కవి పేరు అలాంటివి గుర్తుంచుకుంటూ ఉండాలి. అలాగే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్యాసేజ్కి వెళ్దాం. భగవానా పర్లోక్ చల గయా, घर में जो कुछ चूनी भूसी थी सब उसे दीदा करने में चली गई. बाप नहीं रहा तो क्या, लड़के सुबह उठते ही भूख से बिलबिलाने लगे. दादी ने उन्हें खाने के लिए खरबूजे दे दिए, लेकिन बहू को क्या दे दी. बहू का बदन बुखार से तवे की तरह ताप रहा था. अब बेटे के बिना बुढ़िया को దువన్ని చవాన్ని భీ కౌన్ ఉధార్ దేతా. చూడమ్మా, ఇక్కడ భగవానా చనిపోయాడు కదా, అప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి పొద్దున్న ఆకలిస్తుంది కదా, వాళ్ళ ఆగలేరు కదా పిల్లలు, గబగబా లేచి ఆకలి అంటున్నారు. దాది వాళ్ళకి ఏం పెట్టింది, ఫ్రూట్స్ ఇచ్చింది. పోనే వాళ్ళ పని అలా అయింది. బహు అంటే కోడలు అనమాట. ఆమె పరిస్థితి ఏంటి, ఆమెకి ఒళ్ళంతా బుఖార్సే రోగంతో జ్వరంతో తవేకి తన పెనంలో ఒళ్ళంతా తప్రహాత కాలిపోతూ ఉందట, బాగా ఫీవర్గా ఉంది. ఆ బేటేకే బినా బుడియాకు దువన్నీ చువన్నీ బి కౌన్ ఉదార్ దేత అంటే ఏమైనా కావాలంటే ఎవరిస్తారు వాళ్ళకి, ఎవరు ఉదార అప్పు ఇస్తారా వాళ్ళకి, ఎవరివ్వరు కదా, అది చెప్తున్నారు. దువన్నీ చువన్నీ ముహావరా అనమాట అవన్నీ కూడా. చూడండి. కౌన్ పర్లోకి చెలగాయా, భగవానా పర్లోకి చెలగాయా. ఈ పైన చూడండి ఫస్ట్ పాయింట్లోనే ఉంది కదా, ఇది చూసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్స్ రాసేసుకోవచ్చు. లడకే బుక్ సే కౌన్ బిల్బిలానే లగే, లడకే బుక్ సే చూడండి, లడకే బుక్ సే బిల్బిలా, చూడండి ఈ పేరే ఉంది కదా, బుక్ సే బిల్బిలానే లగే, ఎవరో లడకే, లడకే సుబహ కొడితే ఈ బుక్ సే బిల్బిలానే లగే. ఈ సెంటెన్స్ మీరు రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ దాదీ నే ఉన్హే ఖానే కే లియే క్యా దియే, దాదీ ఏమొచ్చింది తినడానికి. చూడండి ఈ పాయింట్ చూడండి, దాదీనే ఉన్హే ఖానే కే లియే ఖర్బూజే దియే గయే అంటే చాలు. అక్కడ క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ రాయాలి. కిస్కా శరీర్ తప్రహాత, బహుకా శరీర్ ఇక్కడ ఉంది కదా, బహుకా శరీర్, బహుకా బదన్ అంటే శరీరం అని అర్థం, బదన్కి మీనింగ్ అనమాట. బొకాసే తప్రహాత అని రాసేయచ్చు మనం క్వశ్చన్ బట్టి. బుడియాకే బేటా కా నామ్ క్యా హై, బుడియాగా బేటా కా నామ్ భగవానా హై. ఓకేనా, ఇవన్నమాట. అలాగే ఇంకో ప్యాసేజ్, నెక్స్ట్ ఈ ప్యాసేజ్ చూద్దాము.
बुढ़िया रोते रोते और आंखें पोंछते पोंछते भगवान की बोटेरे हुए खरबूजे डालिए में समेट कर बाजार की ओर चली और चारा भी क्या था। बुढ़िया खरबूजे बेचने का साहस करके आई थी, परंतु सिर पर चादर लपेटे सिर को घोटने पर टिकाए हुए फफक फफक कर रो रही थी। कल जिसका बेटा चल बसा, आज वह बाजार में సౌదా బేచనే చలి హై. హాయ్ రే పద్దర్ దిల్. జనం అనుకుంటున్నారన్నమాట. పాపం ఈ బుడియ ఏం చేస్తోంది, దిక్కులేక పిల్లల్ని పోషించుకోవడానికని ఆమె కర్బూజాలు అమ్మడానికి పాపం వెళ్ళింది. వెళ్ళి కూడా ఏం చేస్తోంది, అక్కడ కూర్చుని ఇలా ముసుగు వేసుకుని ఎవరు చూడకుండా ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఎక్కెక్కి ఏడుస్తోందన్నమాట. కానీ లోకులు ఏమనుకుంటున్నారు, ఏమి చూసావా ఎంత ఇలాంటి మనిషోను, అసలు ఈమెకి బాధ అనేది లేదు, ఖర్బూజా అమ్ముకోవడానికి వచ్చిందని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి మీ ప్యాసేజీ. వహ పుత్రవియోగిని అంటే ఇది మనం లెసన్ ప్యాసేజ్ చూసుకున్నాము. అంటే ఈమె బుడియా వాళ్ళ దగ్గరలోనే ఇంకొకళ్ళు ధనవంతులు ఉంటారు. వాళ్ళ యొక్క ఇంట్లో కూడా ఇలాంటి సంఘటన జరుగుతుంది. అప్పుడు ఆమె ఏంటంటే వాళ్ళ పుత్రుల కోసమని వాళ్ళ బిడ్డ కోసం ఏడుస్తూ ఉంటుందట. అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు అనమాట, అమీరు. అయితే 15 మినిట్స్కి ఒకసారి డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉన్నా కూడా ఆమె మూర్ఛలోకి వెళ్ళిపోతూ ఉంటుందట. అదే ఆవిడ పరిస్థితి. ఈ జనమందరూ ఆవిడ మీద జాలి చూపిస్తున్నారు, కానీ ఈమెకి కష్టపడితేనే కానీ పని అవ్వట్లేదు, తిండి లేదు అని ఈవిడ మీద ఎవరు కూడా జాలి పట్టలేదు. అదనమాట ఈ ప్యాసేజీ. సంభ్రాంత మహిళ కిత్నే మాస్ తక్ పలంగ్ కర్ రహీ థీ. చూడండి, సంభ్రాంత మహిళ కిత్నే మాస్ ఎన్ని నెలలు అంటే 3.5 మంత్. ఓకేనా. ఉన్హే 15 మినిట్ చూడండి, ఇక్కడ ఉంది చూడండి. బాధ అడాయి మాస్ తక్. అడాయి మాస్ అంటే 2.5. డాయి అన్న అడాయి అన్న 2.5 అని బి అనమాట. చూడండి ఇక్కడ బి. ఓకే. సంభ్రాంత మహిళకు క్యా ఆ జాతి థీ. క్యా ఆ జాతి థీ అంటే చూడండి మూర్ఛ. ఆమెకు అస్తమని మూర్ఛ వచ్చేస్తుంది అనమాట. మహిళకి సిరహానే మే కౌన్ బయట రహేతే. మహిళని చూసుకోవడానికి ఎవరున్నారు అనగానే డాక్టర్లు 15 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తున్నారట. మహిళకే సిర్ పర్ క్యా రఖీ జాతీ హై. మహిళ తల మీద ఏమవుతోంది అంటే బరఫ్ అంటే చెమట పట్టేస్తున్నాయి అనమాట 10 నిమిషాలకు ఒకసారి. ఆంసు కహా జాతా హై. ఆంసు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆంకోంసి. ఆంసు అంటే కన్నీళ్ళు, కళ్ళ నుంచి కదా వస్తాయి. ఆంసు అంటే కన్నీళ్ళు, ఆంక్ అంటే కళ్ళు. ఓకేనా. ఆంకాంశ అంటే కన్నుల నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఇదనమాట. మీరు కాంప్రహెన్సివ్ పాసేజెస్ జాగ్రత్తగా చూసుకుంటే మీకు పబ్లిక్లో మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 10th క్లాస్లో కూడా. మీకు నేను నెక్స్ట్ సెకండ్ లెసన్ చెప్తాను. అంతేకాకుండా FA1 సిలబస్ అండ్ మోడల్ పేపర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మీరు జాగ్రత్తగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.